దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన తరువాత ప్రశాంతంగా ఉన్న నగరంలో మరోసారి ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. వచ్చే 2 నెలల్లో రంజాన్, బోనాలు, వినాయక చవితి, స్వాతంత్ర దినోత్సవం వంటి వేడుకలు రాబోతున్నాయి. దీంతో రద్దీ ప్రాంతాల్లోని వ్యాపార కేంద్రాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికలతో అలర్ట్ అయిన నగర పోలీసులు ప్రధానమైన రద్దీ ప్రాంతాల్లో భద్రతపై దృష్టి సారించారు. గతంలో ఉగ్రవాదులు నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ భత్కల్ సోదరుల విచారణలోనూ రెక్కీకి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టారు పోలీసులు. పర్టికులర్లీ ఫెస్టివల్స్ రానున్న కాలంలో బోనాలు, రంజాన్ అండ్ గణేష్, ఈ 3 ఫెస్టివల్స్ హైదరాబాద్ ఐకానిక్ ఫెస్టివల్స్ ఇవి. సో ఈ 3 ఫెస్టివల్స్లో లాట్ ఆఫ్ పర్చేసింగ్, షాపింగ్ ఉంటుంది. సో ఒకేసారి పర్టికులర్లీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలు, 9 గంటల్లో చాలా కంజెస్టెడ్, ఈవెన్ మనుషులు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంది. అటువంటి టైంలో ఏదైనా జరిగితే మాత్రం చాలా ఎక్కువ డ్యామేజీ, ఎక్కువ నష్టం, విధ్వంసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము అన్ని ప్రికాషన్స్ వాళ్ళతో మనస్ఫూర్తిగా కమిటెడ్గా తీసుకోవాల్సిందిగా వాళ్ళు కోరుతున్నాం. అది పెట్టే వరకు మేము ఇన్సిస్ట్ చేస్తూనే ఉంటాం. భద్రతా ఏర్పాట్లలో భాగంగా నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రధాన ఏరియాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ ఏరియాల్లోని వ్యాపారస్తులతో మీటింగ్లు ఏర్పాటు చేసి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతాపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. సో ఇది మామూలుగా ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షాహనాద్ గంజ్ లిమిట్స్లో ఉన్న మన అజీజా కాంప్లెక్స్, ఈ ఏరియాలో థ్రెట్ ఉందని ఎప్పటి నుంచో అంతకితో ఇంట్రాగేషన్ రిపోర్ట్లు కూడా ఉంది. కాబట్టి నిరంతరం మేము ఆకస్మికంగా చెక్కింగ్ చేయటం, నాకాబందీలు చేయటం, ఒకేసారి ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడం నిరంతరంగా జరుగుతుంది. సీసీ కెమెరాస్ మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసే క్వాలిటేటివ్, అంటే గవర్నమెంట్ సప్లై చేసి ట్రాఫిక్, పోలీసు, ఇంపార్టెంట్ కోడల్లో పెట్టుకున్న దాంతోపాటు మిగతా ప్రైవేట్గా కూడా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే నగరంలో భద్రత పాటించని వ్యాపార కేంద్రాలకు జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.